ఎట్లా చెప్తున్నా అట్లా చేయండి దయచేసి. ఒకటి, వీళ్ళు ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉంటే నెయ్యి లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె వాడండి. ఈ కీలు జాయింట్స్, ఏ జాయింట్ అయినా మమ్మీ నువ్వు తినవు, ఎంత నెయ్యి లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె చెప్తా, నో డౌట్స్. కీళ్ళ నొప్పున వాళ్ళు నెయ్యి లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె తినండి. నేను చెప్పిన డైరెక్షన్ మోషన్ టైట్ అయితే కొబ్బరి నూనె తాగి చూడండి. నీళ్లు బాగా తాగండి. కొబ్బరి నూనె 30 ml డైరెక్ట్ లేదా గ్లాస్ నీళ్ళు కలుపుకొని. అది కూడా పట్టించిందేనా సార్? అంతే కదా ఇక నోట్లోకి వెళ్తుందంటే పట్టించిందే, ఇక పారాషూట్ కాదు. ఓకే, సో మీరు తెచ్చారా? మీరు వాడే మందులను తెచ్చారా? వెరీ గుడ్. చెప్పిన ఆల్రెడీ, నేను చెప్పేసిన ఆల్రెడీ. పర్సనల్గా మీకు ఏమైనా చెప్పేది ఉంటే అందరు ఒకేసారి వచ్చారు, అందరు చూడాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే కొందరికి అపాయింట్మెంట్స్ లేకుండా కూడా వస్తారు. నెక్స్ట్ టైం మీకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు అందరూ, నెక్స్ట్ టైం మీకు అపాయింట్మెంట్ ఉండదు. కానీ మెడిసిన్స్ అయిపోతాయి. ఎందుకని చూడాలా అన్న పని కదా. సో అపాయింట్మెంట్ లేకుండా ఫాలో అప్ పేషెంట్స్ వస్తారు. దానివల్ల ఇదంతా లేట్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్ ఎక్కడ అవుతుందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫాలో అప్ పేషెంట్స్ పెరుగుతున్నారు, ఫ్రెష్ పేషెంట్స్ పెరుగుతున్నారు. ఏం చేద్దాం? మీకే బాధ అవుతుంది కానీ అందరే కంపల్సరీ చేయాల్సింది. ఇది ఎండ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్పిన మీరు నన్ను చూసి వస్తున్నారు, నేను ఎన్నో విషయాలు చెప్తున్నా. అవి చూసి నేను ఫాలో అయితే మీకు అక్కడే 90% రోగాలు పోతాయి. నీకు నొప్పులు ఉన్నాయా? నేను కీళ్ళ నొప్పులకి నేను ఆల్రెడీ చెప్పిన, ఈ ప్యాకెట్ నూనె వాడద్దు చెప్పిన, అయినా నువ్వు ప్యాకెట్ నూనె వాడుతున్నావు. నొప్పులు ఏమైనా తక్కువైతే నువ్వు అదే ఇంటికాడ ఓకే ఏదో చెప్పిండే ఇప్పుడు చిన్నోడు ఏదో చెప్తున్నాడు నా మాట వింటే నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. నేను అమాయకున్నానండి, ఎందుకంటే నేను మాట వినాలని తెలిసి కూడా చెప్పుకుంటా ఉంటాను ఎప్పుడు. వాడిని అమాయకుడు కాకపోతే కూర్చోంటారు. కానీ మమ్మీ, సో మీరు